పబ్లిష్ కాని ఒక భారత ప్రభుత్వం నిషేధం ఉన్నటువంటి పుస్తకం రాహుల్ గాంధీ చేతికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చిన తర్వాత సంగతి ఎలా వచ్చింది అన్నది ప్రశ్న. ఇప్పుడు భారతదేశానికి చెందినటువంటి రహస్యాలు బయట పెట్టకూడదు. 1954 ఆర్మీ చట్టం ప్రకారం ఈ దేశాల సరిహద్దులకు కావచ్చు, లేకపోతే దేశం లోపల ఉన్నటువంటి ఏదైనా రహస్యం కావచ్చు, ఈ సేవలు అందిస్తారు కదా, ప్రభుత్వంలో సేవలు అందించేటటువంటి ఎవరైనా సరే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఐఏఎస్ ఇలాంటి వారు దేశానికి సంబంధించి ఏ రహస్యాన్ని బయటికి చెప్పడానికి లేదు. అది ఆత్మకథ అయినా కావచ్చు, లేకపోతే ఎటువంటి పాడ్కాస్ట్ అయినా కావచ్చు, ఆర్టికల్ అయినా కావచ్చు, ఇలాంటి విషయాల్లో బయటికి చెప్పకూడదని ఆ చట్టం చేసింది ఎవరు? స్వయంగా నెహ్రూనే. ఆ లెక్క ప్రకారమే ఈ నరవనే రాసినటువంటి పుస్తకం, అది దేశానికి సంబంధించినటువంటి రహస్యాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దాన్ని నిషేధించింది. దీన్ని పబ్లిష్ చేయడానికి వచ్చినటువంటి పెంగ్విన్ ఇండియా కూడా దీన్ని ఆపింది, ప్రింట్ చేయలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ పుస్తకం రాహుల్ గాంధీకి ఎలా వచ్చిందనే దాని మీద దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తే దీని మీద ఒక పెద్ద కుట్రే జరిగింది. ఈ పెంగ్విన్ ఇండియా అనేది ముద్రించకుండానే మొత్తం ఆయన రాసినటువంటి ప్రతి పేజీ కూడా ఇంకొక దేశానికి ఏదో మొత్తానికి అమ్మేసింది. మొత్తానికి ఆ దేశం నుంచి ప్రింట్ అయినట్లుగా. ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థ సేకరించినటువంటి ISBN కోడ్ను చూస్తే అది ఈ పెంగ్విన్ ఇండియాకి చెందినటువంటి నరవనే రాసినటువంటి పుస్తకానికి చెందిందిగా తెలుస్తుంది. అది అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ లాంటి దేశాల్లో అమెజాన్లో ఈ పుస్తకం దొరికినట్లుగా తెలిసింది. అంటే ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియాని లేదనుకుంటే నరవనే ఎవరో మొత్తానికి విదేశాలకి అమ్మేశారు ప్రింట్ చేయడానికి. భారతదేశంలో నిషేధం విధించారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి మొత్తం మ్యాటర్ అంతా కూడా బయట లీక్ చేసి అక్కడ పుస్తకం రూపంలో దీన్ని ప్రింట్ చేసి దాన్ని వచ్చేసి వాళ్ళు కొనుక్కునేలా చేశారు. మరి అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీలో అంత తొందరగా సేల్స్ ఎలా జరిగాయి? ఇదంతా ఒక భారీ కుట్రగా మన దర్యాప్తు సంస్థ అయితే చెబుతోంది. సో ఇప్పుడు ISBN ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని బట్టి మొత్తం కాపీ లాగితే ఈ డొంకంతా కూడా కదిలింది అన్నమాట. అంటే ఎంత పెద్ద భారీ కుట్ర వేశారో చూడండి. దేశానికి సంబంధించినటువంటి రహస్యాలు కూడా బయట అమ్మేయడానికి ఇంత ప్లాన్ చేస్తున్నారంటే వీళ్ళు ఏం దేశంలో పనిచేశారు, వీళ్ళు ఏ విధంగా మరి ఆర్మీలో పనిచేశాడో ఆయన నాకు అర్థం కాదు. మళ్ళీ అధిపతి, ఆర్మీ చీఫ్గా పనిచేశాడు ఆయన, ఈ నరవనే. ఇలాంటి వాళ్ళు మన దేశానికి. చైనా ఏదైనా చేసింది, ముందుకు వచ్చేసింది, మాకు భారత ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు ఎవడన్నాడు? మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి, మీరే నిర్ణయం తీసుకోండి. మీరు వాళ్ళ మీద అటాక్ చేస్తారా, లేకపోతే వాళ్ళని ఆపుతారా, యుద్ధమే చేస్తారా, ఏమైనా చేయండి అని భారత ప్రభుత్వం చెప్పేసింది ఆ రోజు 2020లో. నీకు నిర్ణయాలు తీసుకోవడం చేతగాక, నువ్వు చేతగాని ఒక ఆర్మీ చీఫ్ అయ్యి ఉండి నువ్వు ఇలాంటి పనికిరాని పనులన్నీ చేయడానికి సిద్ధపడతాను. ఆ రోజు నీకు చేత కాదు, ఈ రోజు ఏమొచ్చి పుస్తకాలు రాసేస్తాను, అవేమొచ్చేసి విదేశీయులకి అప్పచెప్పేస్తాను. ఎవరైతే ఉన్నారు ఇలాంటి వారు వెనక, మన ప్రతిపక్షం ఎలాగో దేశాన్ని నమ్మేస్తుందిలేండి. కానీ ఇలాంటి నరవని వాళ్ళని కూడా మనం ఉంచకూడదు. నిజాలు చెప్తున్నాడు కదా అనుకోవచ్చు మనం, అవసరం లేదు. ఇలాంటి నిజాలు అవసరం లేదు. ఇదంతా ఒక పెద్ద కుట్ర, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర.